Hi everyone, welcome to RS Academy. This is Sunil. Students, ఈ వీడియో సెషన్లో మనం ఫంక్షన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ థియరం చూడబోతున్నాం. సో if f a to b g b to c are two bijunctions, సో ఇక్కడ ఏంటి f అనేది అండ్ g అనే ఈ రెండు ఫంక్షన్స్ కూడా బైజంక్షన్స్ అంట. అలాంటప్పుడు దెన్ ప్రూవ్ దట్ g of f a to c is a bijunction. సో ఈ థీరం చాలా సింపుల్ థీరం కానీ చాలా ఇంపార్టెంట్ థీరం. 2 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఫాలో అయితే మీరు లైఫ్లో ఒక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసి ఇంకో లైఫ్లో మర్చిపోయే ఛాన్స్ ఉండదు. సో ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా చెప్తాను నేను. సో ఇక్కడ కండిషన్ చూడండి, బైజెక్షన్. సో ఇక్కడ ఈ రెండు థీరమ్స్, ఈ రెండు ఫంక్షన్స్ కూడా బైజెక్షన్ అంటారు. అంటే బైజెక్షన్ అంటే ఏంటి? అది 1 ఇంకా ఆన్ 2 రెండు కండిషన్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది బైజంక్షన్. ఏ ఫంక్షన్ అయితే 1 ఫంక్షన్ అవుతుంది ఇంకా ఆన్ 2 ఫంక్షన్ అవుతుందో ఆ ఫంక్షన్ని బైజంక్షన్ అంటారు. సో మనం ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఫంక్షన్స్ చాప్టర్ క్లాసెస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఎఫ్ అనే ఫంక్షన్ జి అనే ఫంక్షన్ బైజంక్షన్ అయినప్పుడు జి ఆఫ్ ఎఫ్ ఏ టు సి కూడా బైజంక్షన్ ప్రూవ్ చేయమంటున్నాడు. సో మీరు ఈ థీరం సింపుల్గా చేయాలి అంటే కనుక, సింపుల్గా ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా ఫినిష్ అవ్వాలి అంటే 7 మార్క్స్ థీరం ఇది. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ రిపీట్ అవుతూ వస్తుంది ఇది. సో సింపుల్గా ఈ రెండు కండిషన్స్ మీరు చదివి పెట్టుకోవాలి. ఒకటి 1 ఫంక్షన్, ఇంకోటి ఆన్ 2 ఫంక్షన్. ఆల్రెడీ చెప్పాను కదా, బైజెక్షన్ అవ్వాలి అంటే ఈ 2 ఫంక్షన్ని సాటిస్ఫై చేయాలి. 1 ఫంక్షన్ని ఇంకా ఆన్ 2 ఫంక్షన్ని. సో 1 ఫంక్షన్ ఏం చెప్తుంది? ఇఫ్ a1 అండ్ a2 బిలాంగ్స్ టు a సచ్ దట్ f ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ a2 దెన్ a1 ఈజ్ ఈక్వల్ టు a2. అదే ఆన్ 2 కండిషన్ ఏం చెప్తుంది? ఫర్ b బిలాంగ్స్ టు b దెన్ దేర్ ఎగ్జిస్ట్ a బిలాంగ్స్ టు a సచ్ దట్ f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు b. ఈ రెండు కండిషన్స్ మనం చదివి పెట్టుకున్నాం అనుకోండి, థీరం ఫటాఫట్ చేసేసుకోవచ్చు, 7 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం థీరం ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ రెండు కండిషన్స్, గివెన్ కండిషన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఆ తర్వాత జి ఆఫ్ ఎఫ్ ఏ టు సి బైజంక్షన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇటు సైడ్ గివెన్ కండిషన్స్ వేసుకుందాం, అటు సైడ్ ప్రూవ్ చేద్దాం. 2 నిమిషాల్లో సమ్ని ఫినిష్ చేసేద్దాం. సో గివెన్ ఏంటి? ఫస్ట్ గివెన్ ఏంటి? f is a bijunction. సో f a to b is a bijunction. f a to b is a bijunction. f a to b ఈ ఫంక్షన్ బైజెక్షన్ అంటే అర్థం ఏంటి? f is 1 ఇంకా 1 ఫంక్షన్ ఇంకా ఆన్ 2 ఫంక్షన్ రెండు అన్నట్టు. అది ఎఫ్ ఇస్ 1 ఇంకా ఎఫ్ ఇస్ ఆన్ 2 ఫంక్షన్ అన్నట్టు. సో ఫస్ట్ 1 ఫంక్షన్ ఒక కండిషన్ వేసుకోవాలి మనం. ఎఫ్ 1 ఫంక్షన్. సో ఎఫ్ 1 ఫంక్షన్ అన్నప్పుడు దీని కండిషన్ ఏంటి? ఇది ఆల్రెడీ మీరు చదివి పెట్టుకోవాలి, సేమ్ స్టెప్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో వేసుకోండి. ఇఫ్ a1 a2 బిలాంగ్స్ టు a such that f of a1 is equal to f of a2 then a1 is equal to a2. సో ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఇప్పుడు ఏంటి? 1 ఫంక్షన్ సింపుల్ అక్కడ ఉన్న కండిషనే వేసుకున్నాం. అలాగే ఆన్ 2 అని ప్రూవ్ చేయడానికి ఆన్ 2 కండిషన్ కూడా తీసుకోవాలి. ఎఫ్ ఆన్ 2 ఫంక్షన్, ఎఫ్ ఆన్ 2 ఫంక్షన్ కదా. సో దాని కండిషన్స్ ఏంటి? ఫర్ b బిలాంగ్స్ టు b దెన్ there exists a belongs to a such that f of a is equal to b. so ఇది సెకండ్ కండిషన్. ఓకే, సో ఎఫ్ యొక్క గివెన్ కండిషన్స్ వేసేసుకున్నాం కదా నీట్గా. సింపుల్గా ఏంటి? ఫస్ట్
ఎఫ్ ఏ టు బి ఇస్ ఎ బైజంక్షన్. క్వశ్చన్లో ఉంది కదా, ఉంది. సో ఎఫ్ బైజంక్షన్ అయితే 1 1 ఇంకా ఆన్ 2, ఇది మనకు తెలిసిన విషయమే. సో అలాంటప్పుడు 1 1 కండిషన్ ఏంటి అని వేసుకున్నాం. సో ఆన్ 2 ఫంక్షన్ కండిషన్ ఏంటి అది వేసుకున్నాం, అయిపోయింది అంతే. సో ఇక్కడ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎఫ్ ఏ టు బి ఇస్ ఎ బైజంక్షన్ గివెన్ అది. సో దాని ప్రకారంగా 1 1 ఇంకా ఆన్ 2 అని చెప్పి వాటి కండిషన్ తీసుకున్నాం. ఇదే స్టెప్స్ సేమ్ మనకి జీ ఫంక్షన్స్కి రిపీట్ చేయాలి. సేమ్ కండిషన్స్ ఏం చేయాలి మనం జీ ఫంక్షన్కి రిపీట్ చేసుకోవాలి. సో గివెన్ సేమ్, ఓకే, గివెన్ ఏంటి జీ బి టు సి ఈజ్ ఏ బైజెక్షన్. సో బి టు సి అనేది ఏంటి బైజెక్షన్. అప్పుడు ఏమైంది జీ ఫంక్షన్ జీ ఈజ్ ఏ 1 1 ఇంకా ఆన్ 2 అవుతుంది. 1 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్ అవుతుంది. 1 1 ఫంక్షన్ అవుతుంది ఇంకా ఆన్ 2 ఫంక్షన్ అవుతుంది. సో సేమ్ జీకి 1 1 కండిషన్స్ 1 1 ఫంక్షన్ కండిషన్ వేసుకోండి. జీ 1 1 ఫంక్షన్. సో జీ 1 1 ఫంక్షన్ అయితే కండిషన్ ఏంటి, సో ఈ కండిషన్. సో వేసుకోండి ఇఫ్. సో ఇక్కడ ఏంటి ఎఫ్ ఫంక్షన్కి మనకి డొమైన్ ఏంటి ఏ కాబట్టి A1 A2 ఉంది. అదే జీకి డొమైన్ ఎవరు బి కాబట్టి మనం B1 B2 అని తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఎఫ్ ఫంక్షన్కి ఇక్కడ డొమైన్ ఏ కాబట్టి A1 A2 అని తీసుకున్నాం. అదే జీ ఫంక్షన్ డొమైన్ ఎవరు బి కాబట్టి ఇక్కడ B1 B2 అని తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ B1 అండ్ B2, ఇక్కడ A1 A2 ఇక్కడ B1 B2. ఎందుకు ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది, ఇక్కడ ఫస్ట్ బి ఉంది కాబట్టి. సో సేమ్ 1 1 వేసుకున్నామా జీ. సో సేమ్ స్టెప్స్ వేసుకుంటాం ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. సో ఈ రెండు సేమ్ స్టెప్స్. ఎఫ్ 1 1 ఫంక్షన్, జీ 1 1 ఫంక్షన్. ఇఫ్ B1 B2 belongs to B such that ఇది ఎఫ్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ అని వేసుకున్నాం, ఇది జీ ఫంక్షన్ కాబట్టి జీ అని వేసుకుంటాం. సో ఇది ఎఫ్ ఫంక్షన్ కదా, అందుకే ఎఫ్ ఆఫ్ A1. ఇది జీ ఫంక్షన్ కదా, జీ ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ B2. సో అప్పుడు ఏమవుతుంది B1 ఈజ్ ఈక్వల్ టు B2. సో ఇది కండిషన్ 3. ఓకే, ఇది జీ 1 1 ఫంక్షన్ యొక్క కండిషన్. ఇప్పుడు జీ ఆన్ 2 కండిషన్ తీసుకుందాం. జీ ఆన్ 2 ఫంక్షన్. సో జీ ఆన్ 2 ఫంక్షన్ కండిషన్ ఏంటి సేమ్ ఇంతే. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కోడొమైన్ ప్లేస్ బి ఉంది, ఇక్కడ కోడొమైన్ ప్లేస్ సి ఉంది. సో ఇక్కడ సి బిలాంగ్స్ టు సి అని వస్తుంది, ఇక్కడ ఏ ప్లేస్లో బి వస్తుంది అంతే. ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. అలాగే ఇక్కడ బి ప్లేస్లో మనం సి వేసుకోవాలి, ఏ ప్లేస్లో బి వేసుకోవాలి అంతే. సో వేసుకోండి. ఇప్పుడు జీ సేమ్, ఈ జీ ఫంక్షన్ చూసుకోండి. ఎఫ్ ఆన్ 2 ఫంక్షన్, జీ ఆన్ 2 ఫంక్షన్ సేమ్ వేసుకోండి. ఫర్ సో ఇక్కడ ఏముంది బి బిలాంగ్స్ టు బి అంటే ఇక్కడ బి బిలాంగ్స్ టు బి. సో ఇక్కడ బి ఉంది, అదే ప్లేస్ ఇక్కడ ఏముంది సి కాబట్టి సి బిలాంగ్స్ టు సి, దెన్ దేర్ ఎగ్జిస్ట్. చూడండి ఫర్ బి బిలాంగ్స్ టు బి, సి బిలాంగ్స్ టు బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కదా, ఇక్కడ ఏముంది బి ఉంది, బి వేసుకోండి. దెన్ బి బిలాంగ్స్ టు బి such that f of a is equal to b కదా, f of a is equal to b. సో ఇక్కడ ఏం రాయాలి g of b is equal to c. ఇక్కడ కండిషన్ చూసుకోండి, f of a is equal to b, ఇక్కడ g of b is equal to c వేసుకోండి. g of b is equal to c, ఇది 4th కండిషన్. ఓకే, ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ బేస్డ్ ఆన్ ఇక్కడ మనం ప్రూవ్ చేయబోతున్నాం. సో ఈ స్టెప్స్ ఈజీగా ఉంది కదా. సో ఫస్ట్ ఏంటి గివెన్ వేసుకున్నాం ఇటు సైడ్ అంతా. ఎఫ్ ఏ టు బి బైజంక్షన్ అయినప్పుడు ఎఫ్ 1 1 ఇంకా ఆన్ 2. సో ఎఫ్ 1 1 యొక్క కండిషన్ వేసుకోవాలి అక్కడ నుంచి. అలాగే ఎఫ్
ఆన్ టు కండిషన్ వేసుకోవాలి. అవే స్టెప్స్ జీ ఫంక్షన్కి మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఫంక్షన్ ఇంకా ఆన్ టు. సో దీని 1 ఫంక్షన్ ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్, ఇది థర్డ్ కండిషన్, ఇది ఫోర్త్ కండిషన్. ఈ స్టెప్స్ క్లియర్గా ఉన్నాయనుకుంటున్నాను. నెక్స్ట్ వెళ్దాం టు ప్రూవ్. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? g ఆఫ్ f a టు c అనేది బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఒక ఫంక్షన్ని బైజెక్షన్ ప్రూవ్ చేయాలంటే ఆ ఫంక్షన్ 1 ఇంకా ఆన్ టు అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ g ఆఫ్ fని మనం 1 అని ప్రూవ్ చేద్దాం, తర్వాత g ఆఫ్ fని ఆన్ టు అని ప్రూవ్ చేద్దాం. ఇట్స్ ఎనఫ్, అది బైజెక్షన్ అని ప్రూవ్ అయిపోయినట్టే. సో ఫస్ట్ మనం g ఆఫ్ f a టు c to prove 1 function. సో g ఆఫ్ f a టు c అనేది 1 ఫంక్షన్ కింద ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం తీసుకోవాలి? g ఆఫ్ f a1 is equal to g ఆఫ్ f a2. సో ఈ జీని ఎఫ్ లోపల తీసుకోండి, అంటే g ఆఫ్ బ్రాకెట్స్ తీసుకోండి, f ఆఫ్ a1 is equal to g ఆఫ్ f ఆఫ్ a2. ఇప్పుడు కండిషన్ నెంబర్ 3 బట్టి చూడండి, g లోపల ఏముంటే అదే వస్తుంది. ఇక్కడ g లోపల ఏముంది? b1 వచ్చింది. ఇక్కడ g లోపల ఏముంది? b2, అదే b2 వచ్చింది. సో మనం ఏం వేసుకోవాలి? ఫ్రమ్ 3 నుంచి మనకి ఏమర్థమైంది? g లోపల ఏముంటే అదే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ g లోపల ఏముంది? f ఆఫ్ a1. ఇక్కడ g లోపల ఏముంది? f ఆఫ్ a2. అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా నేను. సో ఇక్కడ థర్డ్ కండిషన్ బట్టి ఏమైంది? g లోపల ఏదైతే ఉందో అదే వచ్చింది. ఇక్కడ g లోపల ఏముంది? అదే వచ్చింది. అలాగే ఇక్కడ కూడా g లోపల ఏముంది? f ఆఫ్ a1. ఇక్కడ g లోపల ఏముంది? f ఆఫ్ a2, అది వచ్చేసింది. ఇక్కడ g లో b1 ఉంది కాబట్టి b1 వచ్చింది, g లోపల b2 ఉంది కాబట్టి b2 వచ్చింది. ఇక్కడ g లోపల అంటే g బ్రాకెట్స్లో ఏముంది? f ఆఫ్ a1 వచ్చింది, g బ్రాకెట్స్లో f ఆఫ్ a2 ఉంది, అది వచ్చేసింది. సో ఇప్పుడు ఫ్రమ్ ఫస్ట్ కండిషన్ నుంచి, ఇప్పుడు ఫ్రమ్ నుంచి ఏమర్థమైంది? f ఆఫ్ a1 ఉంటే f ఆఫ్ a2 ఉంటే ఏమైంది? f లోపల ఏముందో అదే వచ్చింది, f లోపల ఏముందో అదే వచ్చింది. దాన్ని బట్టి ఏమర్థమైంది? f లోపల ఏముంది? a1 is equal to a2. సో మనకి a1 is equal to a2 ప్రూవ్ చేసామంటే అర్థం ఏంటి? g ఆఫ్ f ఏంటి? 1 ఫంక్షన్ అని అర్థం. హెన్స్ g ఆఫ్ f a to c is a 1 ఫంక్షన్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో a1 a2 వచ్చింది కాబట్టి ఇది 1 ఫంక్షన్ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆన్ టు అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టు ప్రూవ్ g ఆఫ్ f a to c ఆన్ టు. సో మనం g ఆఫ్ fని a to c ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫోర్త్ కండిషన్ తీసుకోవాలి. సో ఫ్రమ్ ఫోర్త్, సో g ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు c. సో g ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు c అనేది మనం ఫోర్త్ కండిషన్ తీసుకున్నాం. సో ఫ్రమ్ ఫోర్త్ కండిషన్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ కండిషన్ తీసుకొని చెప్తాను. ఫ్రమ్ సెకండ్, ఫ్రమ్ 2 ఏం తీసుకోవాలి ఈ కండిషన్ నుంచి అంటే b వాల్యూ ఉంది కదా, ఈ b వాల్యూ ఏంటి? f ఆఫ్ a కదా, అక్కడ వేసుకోండి. b ఈజ్ ఈక్వల్ టు ఏంటి? f ఆఫ్ a. సో ఈ b ప్లేస్లో f ఆఫ్ a పెట్టుకోండి. g ఆఫ్ f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు c. అర్థమైంది అనుకుంటా. మనం ఫోర్త్ కండిషన్ నుంచి g ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు c తీసుకున్నాం. సో ఫ్రమ్ సెకండ్ కండిషన్ నుంచి b వాల్యూకి ఏమని తీసుకున్నాం? f ఆఫ్ a. b వాల్యూ ఏంటి? f ఆఫ్ a. సో g వేసుకున్నాం. ఈ b ప్లేస్లో f ఆఫ్ a అని పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అది సెకండ్ కండిషన్ నుంచి. b అంటే ఏంటి? f ఆఫ్ a. సో g వేసుకుని బ్రాకెట్స్ పెట్టుకుని b వాల్యూలో f ఆఫ్ a పెట్టుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్నాం, c వేసుకున్నాం. క్లియర్ అనుకుంటా. ఇప్పుడు g ఆఫ్ f ఆఫ్
ఏ ఈజ్ ఈక్వల్ టు సి. సో కండిషన్ వచ్చిందా, g ఆఫ్ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సేమ్ ప్రూఫ్ అయినట్టే కదా, ఏ టు సి కదా, ఏంటి ఏ టు సి అది వచ్చింది కదా. g ఆఫ్ ఎఫ్ ఏ తీసుకుంటే ఏమొచ్చింది మనకి, సి వచ్చింది కదా. సో మనకి ఏం అర్థమైంది, ఇట్స్ ఆన్ టు అని ప్రూవ్ అయింది. సో హెన్స్ g ఆఫ్ ఎఫ్ ఏ టు సి ఇస్ ఆన్ టు ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఫ్రమ్ 5th and 6th మనకేం తెలుస్తుంది, g ఆఫ్ ఎఫ్ అనేది 1 1 ఇంకా ఆన్ టు అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ 1 1 ఇంకా ఆన్ టు అవుతుందో అప్పుడు అదేంటి, బైజెక్షన్. సో ఫ్రమ్ 5 and 6 it is proved that f of g a to c is a bijection. సో అర్థమైంది అనుకుంటా. సో సింపుల్ థీరం. ఫస్ట్ మనం ఏం చేసాం, గివెన్ వేసుకున్నాం, ఎఫ్ యొక్క గివెన్ వేసుకున్నాం, తర్వాత జీ యొక్క గివెన్ వేసుకున్నాం. సో ఈ ఎఫ్ గివెన్ అండ్ జీ గివెన్ కండిషన్స్ వేసుకోవాలంటే ముందు 1 1 1 ఇంకా ఆన్ టు కండిషన్స్ అది పెట్టుకోవాలి. సేమ్ అవే కండిషన్స్ బేస్డ్ అని ఇక్కడ వేసుకోవాలి. సో ఇక్కడ 1 1కి ఏదైతే వేసుకున్నామో సేమ్ అంతే వేసుకుంటాం. అండ్ ఆన్ టు ఎఫ్ ఆన్ టు ఏది వేసుకుంటామో జీ ఆన్ టు ఫంక్షన్ కూడా అది వేసుకుంటాం. ఈ 1 2 3 4 హెల్ప్ తీసుకొని మనం ఏం చేస్తాము, జీ ఆఫ్ ఎఫ్ ఏ టు సి బైజెక్షన్ ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఏ టు సిని ఫస్ట్ 1 1 ఫంక్షన్గా ప్రూవ్ చేయాలి అంటే జీ ఆఫ్ ఎఫ్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2 తీసుకుని థర్డ్ కండిషన్ ప్రకారంగా ఏంటది, జీ లోపల ఏముంటే అదే వస్తుంది. ఇక్కడ జీ లోపల బి ఏముంది అదే వచ్చింది. సో అదే వర్షన్లో జీ లోపల ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ1, ఇక్కడ జీ లోపల ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ2 అయ్యే వచ్చినాయి. ఫస్ట్ కండిషన్ వైజ్గా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2 అన్నప్పుడు ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2 కదా, సేమ్ అయ్యే స్టెప్స్ ఇక్కడ వేసుకుంటాం. సో ఈ థర్డ్ అండ్ ఫస్ట్ కండిషన్ ప్రకారంగా మనం 1 1 అని ప్రూవ్ చేస్తాం. అండ్ ఫోర్త్ సెకండ్ కండిషన్ తీసుకొని ఆన్ టు అని ప్రూవ్ చేస్తాం. చాలా సింపుల్. అదే ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని తీసుకున్నామా, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని తీసుకుని ఏం చేస్తాం, ఈ బి ప్లేస్లో మనం ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంతే, ఇట్స్ ఎనఫ్. జీ ఆఫ్ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని ఆన్ టు అని ప్రూవ్ అయిపోయింది. ఈ రెండు కండిషన్స్ బట్టి ఇది 1 1 ఇంకా ఆన్ టు అని ప్రూవ్ అయింది. దాన్ని బట్టి జీ ఆఫ్ ఎఫ్ ఏ టు సి అనేది బైజెక్షన్ అని ప్రూవ్ అయింది. ఐ హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మిగతా థియరమ్స్ ఖచ్చితంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ వచ్చిన ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడండి, మీకు ఫంక్షన్స్లో ఇంకొంచెం బెటర్ ఐడియా అండ్ డొమైన్ రేంజ్ సంబంధించి ఇంకా క్లియర్ ఐడియా అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.